పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి నారాయణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వర్గీయ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం గొప్ప విషయమని మంత్రి అన్నారు. ఆయన భాష ప్రయుక్త రాష్ట్రాలకు పితామహుడు అని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంలో పొట్టి శ్రీరాములు ప్రముఖ పాత్ర పోషించారన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా తన ప్రాణాలను అర్పించాడు. 58 రోజులు నిరాహార దీక్ష తీసి తన ప్రాణాలు అర్పించిన సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషలను బేస్ చేసుకొని రాష్ట్రాలను విభజించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం. ఆ విధంగా మనం మద్రాసు నుంచి ఈ తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అంతకుముందు అందరినీ మద్రాసీలు అనేవాళ్ళు. అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటూ ఏర్పడిందానికి కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడలో కలిశారు. సబర్మతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా హరిజనులు కూడా దేవాలయాల్లో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం, ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక త్యాగాలు చేసి చివరికి తన ప్రాణాలను కోరుకున్న యొక్క పొట్టి శ్రీరాములు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో 6.8 ఎకరాలు ఒక స్మృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్డీ. దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తు విగ్రహాన్ని యాక్చువల్గా ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు.